ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారతదేశం దిగ్విజయంగా పూర్తి చేసింది, కప్పు గెలిచింది. ఈ విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఇందులో మనకి తెలియాల్సిన విషయాలు క్రికెట్ లోపల కంటే బయటే అత్యంత హైలైట్స్ ఉన్నాయి. క్రికెట్ లోపల ఉన్న ఏకైక హైలైట్ అంటే టీమిండియా యాటిట్యూడ్. ఇండియా టీం ఎంత పాజిటివ్ యాటిట్యూడ్తో చేసిందంటే మ్యాచ్ బిగిన్ అయిన తర్వాత ఫస్ట్ బాల్ వేసిన దగ్గర నుంచి చివరి బాల్ 4 కొట్టి మ్యాచ్ టోర్నమెంట్ కప్ ఎగరేసుకోవటం దాకా ఏ దశలోనూ భారత క్రికెట్ టీము ఒక్క క్షణం కూడా ఓటమి గురించి ఆలోచించలేదు. పూర్తి పాజిటివ్ దృక్పథంతో ఆడింది, విజయం కోసమే ఆడింది. ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోతామన్న భావన కూడా రానిలేదు. ఎంత ఉత్కంఠ పరిస్థితులు ఎదురైనా ఇది చాలా శుభ పరిణామం. ఇది ఒక్కటే టీం ఇండియా మొత్తం మ్యాచ్లో హైలైట్, మొత్తం టోర్నమెంట్ మొత్తం హైలైట్. అదే టైంలో పిలిచి మరీ, అడిగి మరీ, అలిగి మరీ, కోరి మరీ డాష్ అయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరియు పాకిస్తాన్ క్రికెట్ టీము, అన్నిటికంటే మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి భయంకరమైన బఫూన్లుగా తయారైపోయారు. ఎందుకంటే ఎక్కడైనా ప్రధానమంత్రి ఒక పెద్ద టోర్నమెంట్కి వెళ్తున్న తన జట్టును ఉద్దేశించి మీరు బాగా ఆడండి, కప్పు గెలవండి, మన దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, మీకు ఆ శక్తియుక్తులు ఉన్నాయని ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తాడు, మంచి పలుకుతాడు, శుభం పలుకుతాడు. కానీ ఈ షాబాజ్ షరీఫ్కి మోడీని అందరూ పొగుడుతుండేటప్పటికో ఏమో మెంటల్ ఎక్కిపోయి, అదే మోడీ దెబ్బకి అందరూ బఫూన్లుగా జోకర్లుగా తయారైపోయారు. జెలెన్స్కీ దగ్గర నుంచి, ఆ ట్రూడో దగ్గర నుంచి, మన యోనస్ దగ్గర నుంచి, ఇప్పుడు లేటెస్ట్గా షాబాజ్ షరీఫ్ దాకా మీరు కప్పు గెలవకపోయినా పర్లేదు కానీ మన శత్రు దేశమైన భారత్ను ఓడించండి చాలు అన్నట్టుగా సందేశం ఇచ్చి పంపించాడు. ఏమైందో మనకందరికీ తెలిసింది. అయితే ఈ విషయంలో అందరూ జైషాన్ని మాత్రం మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే నిర్మోహమాటంగా మేము పాకిస్తాన్లో ఆడము అని చెప్పాడు. న్యూజిలాండ్ టీంలో భారత సంతతి మరియు హిందువు అయిన రచర్ రవీలాకి జరిగిన అవమానం, అంటే అవమానం కాదు, అతను ఒక చిన్న గాయమై హాస్పిటల్ అయితే ఐఫోన్ దబ్బేశారు. ఆ తర్వాత మ్యాచ్లోనేమో ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థ అధినేత యొక్క ఫోటో పట్టుకుని ఒక అభిమాని, ఆ ఉగ్రవాద సంస్థ యొక్క అభిమాని వచ్చి రవీంద్రని కౌగులించుకున్నాడు. పొర్రపాటున భారతదేశం ఆడుంటే ఏమయ్యేదో ఊహించుకోవచ్చు. ఆ బొమ్మ ప్లేస్లో బాంబు ఉండేది. క్రికెట్ ఏతర విషయాలు అసలైన హైలైట్స్ ఇవే ఫ్రెండ్స్. నెంబర్ 1 హైలైట్ ఫస్టే చెప్పుకున్నాం, షాబాజ్ షరీఫ్. నెంబర్ 2 క్రికెట్ లోపల కొద్దిగా ఆటలో అట్టిపండు గిల్లిని అవుట్ చేసిన అబ్రారు కొద్దిగా వినోదం కలిగించింది. అతనే ట్రోల్ అయ్యాడు కానీ మనకేం కాలేదు అనుకోండి. ఇప్పుడు క్రికెట్ ఇతర విషయాలకు వస్తే మన దేశంలో మన కూడు తింటూ మన వేసిన ఓటతో పదవులు అనిపించే ఎదవలు, నీచులు, నికృష్టులు ఉన్నారు కదా. అందులో వాళ్ళు ఏంటంటే సేపు భారతదేశాన్ని హిందుత్వాన్ని ఎగతాళి చేస్తే ఎవడి ఓట్లో పడతాయని వాడిని బుజ్జగించడానికి, వాడిని సాఫ్ చేయడానికి, వాడి డాష్ కడగడానికి ముందుండే పార్టీలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. అందులో ముఖ్యంగా షామా మహమ్మద్, కేరళ యొక్క డెంటల్ డాక్టర్ మెంటల్ ఎక్కిన డెంటల్ డాక్టరు. ఆమె ప్రస్తుతం కేరళ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఒక కోత కూసింది రోహిత్ శర్మ మీద. ఎందుకు? సెమీఫైనల్స్ కి ముందు ఏమని లావుగా ఉన్నాడు, కొవ్వెక్కు ఉన్నాడు, నాకు ఇంప్రెషన్ కలిగలేదు. అసలు భారతదేశంలో ఇప్పటికున్న కెప్టెన్లోకి వెళ్ళా చెత్త కెప్టెన్ ఒక రికార్డ్స్ తెలుసు, కానీ మైండ్ గేమ్ ఆడింది అనగానే ఎందుకు వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా, పాకిస్తాన్ లవర్ పార్టీ కదా కాంగ్రెస్. షామా మహమ్మద్ మైండ్ గేమ్ ఆడింది. ఈమెకి సపోర్ట్ కలుపుతూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ షౌకత్ రాయ్ అనేవాడు అసలు మీరు అప్పీజ్మెంట్ లో డిగ్రీ వరకే మేము పీజీలు పిహెచ్డీలు చేస్తున్నాము, అసలు రోహిత్ శర్మ జట్టులోంచి తీసేయని చెప్పేసి ఈమెకు మద్దతు పలికాడు. ఎట్లా ఉంటాయి భారతదేశంలో రాజకీయాలు, అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అంటే? అసలు రోహిత్ శర్మ స్థాయి అంతా వీళ్ళ బొక్కలో వీళ్ళు ఎవరో తెలుసు. ఇప్పుడే తెలిసింది కదా షామా మహమ్మద్. అంతే, సెలబ్రిటీల మీద ఒక బండేయటం, ఇప్పుడు ఆమె పెద్ద ట్రోలింగ్ ఇది ట్రెండింగ్ లోకి వచ్చింది. దానికోసం వీళ్ళు వేసేది చేజ్ చేసి కొట్టాడు. ఎవరు? మన విరాట్ కోహ్లీ 86 రన్స్ చేసేసేసి. అది చేసింగ్ కింగ్ కదా. పాపం ఏమని కొట్టినట్టయింది. పనిలో పనిగా షాబాజ్ షరీఫ్ని ఆల్రెడీ పాకిస్తాన్ లో మ్యాచ్ అన్నప్పుడు 100 కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు కొట్టాడు. పనిలో పనిగా ఏమో చంపా పగలు కొట్టాడు. వాడెవడు తృణమూల్ కాంగ్రెస్ వాడు చంపా పగల కొట్టాడు. కాకపోతే ఈ సెమీఫైనల్లో కొద్దిగా ప్రాబ్లం ఏంటంటే అసలైంది స్మిత్ వికెట్ వాడు కొట్టాడు. స్మిత్ కనుక ఇంకోసేపు అంటే ఇంకా అయిపోయేది. సెంచరీ కొట్టేవాడు. మొత్తం భారతదేశం ఫలితం వేరుగా ఉండేది. దీంతో పగబట్టిన పాకిస్తాన్ లవర్స్, భారతదేశం తిండి తినేవాళ్ళు ఇంకొకడున్నాడు. ఆల్ ఇండియా జమాతే ప్రెసిడెంట్ మౌలానా రిజ్వీ అంట. ఆయన చెప్పేది అంటే మహమ్మద్ షమీ అంట నరకానికి పోతాడట. ఎందుకంటే రంజాన్ లో రోజా పాటించారు. 100 క్రీడాకారుడు 100 ఓవర్ల పాటు ఫీల్డ్ లో ఉండేవాడు రోజా పాటించ కుదిరిద్దా?
రోజా పాటించాయంటే అవతోడికి విజయాన్ని అందించినట్టే. దేశద్రోహము ప్లస్ ఆత్మద్రోహము క్రీడా ద్రోహం 3 చేసుకుంటే వాడి కెరీర్ని వాడి సమాజ్ చేసుకున్నట్టే. ఎప్పటికీ కుదరదు. అట్టుపోయింది కదా అటు మన లవర్ జట్టు పాకిస్తాన్. మన వాడు ఏడుస్తున్నాడు అక్కడ. షాబాజ్ షరీఫ్ మన ప్రధానమంత్రి. అంటే మనం ఇక్కడే ఉంటాంలే, మనకి అక్కడ పోతే బొచ్చి వస్తుంది కాబట్టి బాగా తింటాం, ఏసీలో కూర్చుంటాం, ఊరికి ఏదోటి వాతుంటాం. ఇదే కూతురు అక్కడికి వస్తే చావు పడతారు మళ్ళీ. తమాషా. ఇక భారతదేశం అనేది పెద్ద ధర్మసత్రం అయిపోయింది. ప్రతి ఒక్కడికి భావపట్న స్వేచ్ఛ అని టైటిల్ పెట్టుకుని ఇష్టం వచ్చిన కూతురు పోయటం, భారతదేశం మీద హిందుత్వం మీద విషంగా అమ్మటం, ఇదే భావపట్న స్వేచ్ఛ, ఇంకోటి కాదు. మళ్ళీ భారతదేశం అంత భయంకరమైన ధర్మసత్రం, సూడో సెక్యులర్ దేశం ఇంకోటి లేదు. ఎవడైనా వస్తుంటాడు, తింటుంటాడు, ఇంటి వాసాలు లెక్క పెడుతుంటాడు, రాళ్ళు వేస్తుంటాడు. మేమే బతకాలి, మిగతా వాడు బతకూడదు, మిగతా మతాలన్నీ చావాలనుకుంటుంటారు. వాళ్ళ దేశాల్లో కూటికి లేక ఎడకొచ్చి ప్రతి ఒక్కడు రాళ్ళు వేసేవాడు, బాంబులు వేసేవాడు. వాళ్ళ దేశంలో పోతే కూటికి ఉండదు. చెప్ప పెట్టుకుని పోంటారు, చెప్ప చేతికి ఇచ్చి మక్కకు పోండి ఆడ అడకదిరని పంపిస్తుంటారు వీళ్ళు. ఇక్క ట్రోఫీతో మొత్తానికి భారత క్రికెట్ టీం అందరికీ సమాధానం చెప్పి, ఓకే టీమిండియా వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉన్న పని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. వాళ్ళ చేతిలో ఉన్న వాళ్ళ పనిని వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేశారు. మరి మన చేతుల్లో పని ఎంతమంది విమర్శిస్తున్నా మనం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని చేయాలి. హిందువులు ముఖ్యంగా, భారతీయులు, భారతదేశ ప్రేమికులు, దేశం బాగుపడాలని కోరుకునే అన్ని మతస్థులు, మరి ముఖ్యంగా హిందువులు ఏం చేయాలి? ఓటేయాలి. ఇదే మన చేతుల్లో ఉంది. టీమిండియా అంత కష్టపడక్కర్లా, ఒక్క సెకండ్ ఓటేస్తే చాలు తలరాత మారిపోతుంది. ఈ ఫెనాటిక్ దాడులు, ఈ ఫెనాటిక్ మాటలు, ఈ మతోన్మాదుల ఎగతాళులు, వీళ్ళ యొక్క వ్యాఖ్యానాలు, వీళ్ళ యొక్క వంకర బుద్ధులు, వీళ్ళ యొక్క తోకూపుళ్ళు అవన్నీ ఆగిపోవటానికి ఒక్క సెకండ్ చాలు. ఓటేయండి. అన్ని ప్రపంచంలో అన్ని సర్వే సంస్థలు చెప్పినాయి బీజేపీ అతి సులభంగా గెలుస్తుంది, 400 పైన వస్తుందని. కానీ ఎందుకు 240లో ఆగిపోయింది? కేవలం హిందువులు ఓట్లు వేయకపోవటం వల్లనే. 55 కోట్ల హిందూ ఓట్లలో కేవలం 20 కోట్ల మంది వేశారు. 35 కోట్ల మంది అసలు ఓటింగ్కే పాల్గొనలేదు. అదే టైంలో మిగతా వాళ్ళు, మరీ ముఖ్యంగా ముస్లింలు కర్ణాటకలో 88% ఓట్లు ఇచ్చారు. అందుకే కదా వాళ్ళందరూ ఎగతాళి చేస్తుంది హిందువుల్ని. ఎందుకు మీరు ఓట్లు వేయరు కదా? అదే ఎందుకు ఎగతాళి చేయడు రాహుల్ గాంధీ? ఎందుకు ఎగతాళి చేయదు మమతా బెనర్జీ? ఒకసారి రాష్ట్రాన్ని, దేశాన్ని వీళ్ళ చేతికి వెళ్ళిందంటే ఏం జరుగుతుంది అనేది జస్ట్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ఇవన్నీ జస్ట్ మంచుతున్న కలే. ఎందుకు ఓటైన గాడికి నువ్వెందుకు ఓటేయి? అధికారం ఇవ్వు. ఓటు వేయటం ఇదే ఇంపార్టెంట్. మిగతా ఎన్ని తలకిందులు చేసుకున్నా మీరు ఈ ఫెనాటిక్ మూమెంట్స్ ఆపలేరు. ఫ్రాన్స్ను చూస్తున్నారు, జర్మనీని చూస్తున్నారు, ఇప్పుడు లేటెస్ట్ గా ఇంగ్లాండ్ అనేది చూస్తున్నారు. జై హింద్, జై శ్రీరామ్.